ఒక్క విషయం సార్, ఇప్పుడు నా దగ్గర ఈ జడ్జిమెంట్స్ ఉన్నాయి, స్పీకర్ గారు ఇచ్చినాయి. బండా కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి అంటే ఇచ్చిన జడ్జిమెంట్ కాపీ నా దగ్గర ఉంది. పల్లా రాజేశ్వర రెడ్డి కంప్లైంట్, స్పీకర్ ఇచ్చిన జడ్జిమెంట్ అంతా చదివినాను. అసలు ట్రయలే సరిగా కండక్ట్ చేయలేదు సార్. మోస్ట్ హోప్లెస్లీ కండక్టెడ్ ట్రయల్ ఇది. అసలు విషయం ఏంటంటే కొన్ని అంశాలను స్పీకర్ రాసిన తీరు చూస్తే, అంటే నాకు గడ్డం ప్రసాద్ గారు తెలుసు, వారి స్టాండర్డ్ కు ఈ రాసిన జడ్జిమెంట్ కు మాత్రం ఏం పోలికలేదు సార్. ఇదేదో అవుట్ సోర్సింగ్ జడ్జిమెంట్ లాగా కనబడుతుంది. ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాసినట్టుగా, లేదా ఏదో ఒక డిస్ట్రిక్ట్ జడ్జి గారితో రాయించుకొని ఈయన సిగ్నేచర్లు పెట్టినట్టుగా కనబడుతుంది సార్. ఇప్పుడు ఒక విషయం సార్, వీళ్ళు ఎలక్ట్రానిక్ తర్వాత న్యూస్ పేపర్ క్లిప్పింగ్ లో అవి ఇవన్నీ పెట్టిన తర్వాత ది అప్లికేషన్ వాస్ టు ఎగ్జామిన్ ది పర్సన్ హూ హెస్ టెలికాస్ట్ దట్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీ తెలుగులో ఒక మంత్రి గారు లేకపోతే ఎవరో మాట్లాడిన ఒక మాట ఉంది, లేదంటే డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే మాట్లాడిన ప్రసారం అయినప్పుడు ఆ జీటీవీని అడగాలి కదా, మీ పలానా కార్యక్రమము మీ దాంట్లో రిలే అయింది, దాంట్లో నిజంగా అతనే వచ్చి మాది కూడా పెట్టారట ఎవిడెన్స్. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు మాది కూడా ఎవిడెన్స్ పెట్టామని చెప్పారు. మా దానిలో టెలికాస్ట్ అయిన వార్తలు తీర్పులో చూస్తే అయితే అసలు ఎంత జడ్జిగా అతను ఎట్లా కామెంట్ చేస్తున్నాడంటే, మోర్ ఓవర్ నో పర్సన్ కనెక్టెడ్ విత్ ది క్రియేషన్, ఆథర్షిప్ ఆర్ పబ్లికేషన్ ఆఫ్ ది మీడియా రిపోర్ట్ వాజ్ ఎగ్జామిన్డ్. దిస్ ఇస్ ఎ ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద బీఆర్ఎస్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, బీఆర్ఎస్ లో వాళ్ళకు రోగం వస్తే వాళ్ళ కులపోడే డాక్టర్ కావాలి, వాళ్ళకి కేసులు వస్తే వాళ్ళ కులపోడే వకీలు కావాలా, వాళ్ళకు చదువు చెప్పాలంటే వాళ్ళ కులపోడే వైస్ ఛాన్సలర్లు కావాలి. ఇట్లా ఉంటది తప్ప వీళ్ళు ఎన్నడన్నా ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకున్నారా? ఎందుకు వై దే ఫెయిల్ టు లెట్ ఇన్ ది ప్రాపర్ ఎవిడెన్స్? అడ్వకేట్ జనరల్ బీసీ చేసినవన్నా దండం పెడతారా? ఏం మాట్లాడతావు? నీవు అడ్వకేట్ జనరల్ ఎప్పుడు చేసినావయ్యా? మేము ఆ రోజుల్లో నీకు తెలుసు అసలు బిఎస్ ప్రసాద్ కు సపోర్ట్ చేసి నిలబడ్డది ఎవరు? బిఎస్ ప్రసాద్ చేయాలని అడిగింది ఎవరు? అక్కడే ఉండి నువ్వు, నీకు తెలుసు కదా అన్ని విషయాలు, ఎందుకు అట్లా మాట్లాడతావు ఉపేందర్? అట్లా కాదు అసలు. క్వశ్చన్ ఏంటంటే ఎక్కువ కాలం లేనట్టున్నారు కదా, చాలా తక్కువ కాలం. ఆయనను కూడా తీసేసినారు పాపం, ఏదో నెపం పెట్టేసి అనవసరంగా. పిల్లోడు అరే ఉంచండి అని ఎన్నోసార్లు ఈ తరఫున నేను మాట్లాడాను అక్కడ పెద్దలతో. కానీ సరే అఫ్ కోర్స్ అది మన మాటలు వినే రోజులు కాదనుకోండి. తర్వాత వాళ్ళు క్లియర్ గా చూపెట్టినారండి ఎంత డిఫెక్ట్ ఉంది వీళ్ళ ట్రయల్ కండక్ట్ అనేది. వీళ్ళు అక్కడ నిపుణత ప్రదర్శించాలి కదండి. ఇప్పుడు కోర్టులో కేసు ఓడిపోవడం అంటే ది మేనర్ ఇన్ విచ్ యూ కండక్ట్ ద కేస్, నీలో క్లారిటీ ఉండాలి కదా, నీ క్లారిటీ ఆఫ్ థాట్ కదా. నీ మొత్తం హోల్ స్టోరీ ఇస్ బేస్డ్ అపాన్ పేపర్ పబ్లికేషన్స్ అండ్ దేర్ పబ్లిక్ స్టేట్మెంట్స్. దే హ్యావ్ గివెన్ అప్ ది మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ వాలంటర్లీ అన్నావు. టువర్డ్స్ ఎస్టాబ్లిషింగ్ దట్ పార్ట్, నాట్ లెటింగ్ ది ఎవిడెన్స్ ప్రాపర్లీ. ట్రయల్ కోర్టు ప్రాక్టీస్ తెలిస్తే కదా, ఎన్నడన్నా వాడికి రిటర్న్ స్టేట్మెంట్ తెలియక, ప్లేంట్ తెలియకపోయి, ఎవిడెన్స్ తెలియకపోయి, ఏం తెలియకుండా పోయి ఆడ ఏదో ఉపన్యాసాలు రాసినారు, ఇచ్చినారు. ఆ స్పీకర్ కూడా మంచిగా దీన్ని వాడుకున్నాడు, చాలా చక్కని వాళ్ళతో ఏదో ఆథర్షిప్ లో జడ్జిమెంట్ అయితే వచ్చింది. అసలు ఈ జడ్జిమెంట్ చదివితే సార్ హైకోర్టులో ఏం ఛాన్స్ ఉంటుందో నాకైతే డౌట్ఫుల్. ఐఎమ్ రియల్లీ డౌట్ఫుల్ అబౌట్ ఇట్. ది ఫెయిల్యూర్ టు లెట్ ఇన్ ఎవిడెన్స్, హౌ కెన్ దట్ బి రెక్టిఫైడ్ ఇన్ రిట్ జ్యూరిస్డిక్షన్? రిమాండ్ చేసి మళ్ళా సరే ఇచ్చేది మనం ఫెయిల్ అయ్యి మన పోరాడు ఏం రాయడు పరీక్షలో, వాళ్ళు మాత్రం మార్కులు వేయాలంటే ఎట్లా వేస్తారు సార్? తెల్ల కాగితాలకు 35 మార్కులు ఎట్లా వేస్తారు సార్? ముఖ్యమంత్రి ఏం చెప్తే రాసిరు. బీఆర్ఎస్ ఎవిడెన్స్ సరిగ్గా ఇవ్వలేదా? ఇక్కడ ఈ జడ్జిమెంట్ చూస్తే అయితే ఎవిడెన్స్ సరిగా లేదని క్లియర్. అంటే మనం డిపోజిషన్స్ చదవలేదు, అంటే మరి వెదర్ ది ఫైండింగ్స్ ఆఫ్ ది జడ్జ్ ఆర్ ఇన్ ట్యూన్ విత్ ది ఎవిడెన్స్ దట్ ఈస్ లెట్ ఇన్ ఆర్ ది ఎవిడెన్స్ అవైలబుల్ ఆన్ రికార్డ్ అని మనకు తెలియదు. ఓన్లీ తీర్పుని చదివితే మాత్రం ఇందులో తీర్పులో చాలా క్లియర్ గా పద్ధతి ప్రకారంగా ఇందులో ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది అనే విషయాన్ని బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఐ డోంట్ నో హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్, బట్ ది జడ్జ్మెంట్ ఈస్ కోచ్ అండ్ డ్రాఫ్టెడ్ ఇన్ ఎ వెరీ వెరీ పర్ఫెక్ట్ మేనర్. పర్ఫెక్ట్ మేనర్ అంటే దీన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేసినా నిలవదా? ఏమో నాకైతే ఐఎమ్ డౌట్ఫుల్ అబౌట్ ఆల్ దిస్. ఎందుకంటే మేనర్ ఇప్పుడు మనము చదివిన తర్వాత మేము హైకోర్టులోనే ప్రాక్టీస్ చేస్తాం, కింది కోర్టులో ప్రాక్టీస్ చేసినాం, మొదటి నుంచి రికాల్ ఆఫ్ వారెంట్ దగ్గర నుంచి మేము ప్రాక్టీస్ చేసినాం. మాకు కొన్ని న్యాయ సూత్రాలు ఉంటాయి కదా, ఆ న్యాయ సూత్రాలను కాదని ఏ జడ్జి తీర్పు ఇవ్వగలడు? చెప్పండి ఒక మాట.
ఇప్పుడు మీరు బెయిల్ కోసం పోయినారు, బెయిల్ కు సంబంధించిన అంశాలనే ప్రస్తావించకుండా జడ్జి గారు చాలా హార్ష్ గా ఉన్నారు, జడ్జి గారి మీద మన్ను పోసి ఏం లాభం అండి? యూ షుడ్ పుట్ అప్ యువర్ పర్ఫార్మెన్స్, యూ షుడ్ హావ్ లెట్ ఇన్ ది ఎవిడెన్స్. బీఆర్ఎస్ సరైన ఎవిడెన్స్ ఇవ్వలేదంటారా? ఈ జడ్జ్మెంట్ చదివితే అట్లే కనబడుతుంది సార్. ఈ జడ్జ్మెంట్ చదివితే కానీ మరి ఈశ్వరయ్య గారు అంటారు, నేనైతేనో శరత్ అయితేనో ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేసేవాళ్ళం అంటారు. ఫోటోస్, ఆడియో క్లిప్పింగ్, వాళ్ళు సభలలో కూర్చున్నాయి, వాళ్ళు మాట్లాడినాయి, వాళ్ళే మీడియా ముందు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినామని చెప్పిన ఆడియో వీడియోని అన్ని తీసుకొచ్చి ముందు పెట్టినాం కదా. ఈశ్వరయ్య గారు చెప్తారు. ఎస్, ఈశ్వరయ్య గారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు చెప్పిన ఎవిడెన్స్, సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేసిన ఇవన్నీ సరి అయిన పద్ధతిలో, సరి అయిన ప్రాస్పెక్ట్ లో కన్సిడర్ చేసినారా లేదా అనేది ఎవిడెన్స్ అంతా పరిశీలన చేసిన తర్వాత ఒకవేళ జడ్జి గారికి నమ్మకం ఉంటే అది ఖచ్చితంగా కొట్టేస్తాడు, డిస్క్వాలిఫికేషన్ చేస్తాడు. లేదనంటే మాటువంటి ఉంటే ఈ విషయం మీద మీరు క్లారిటీ లేదు, దీని మీద మళ్ళీ ఎవిడెన్స్ తీసేసుకొని మళ్ళీ పంపించండి అని రిమాండ్ కూడా చేసి మేము ఈ విషయం మాత్రం మేము వదలం. ఒకసారి మేము నమ్మిన తర్వాత ఇది పచ్చి రాజకీయ వ్యభిచారం అని తెలిసిన తర్వాత ఈ రకంగా తప్పించుకోవడానికి మాత్రం వీల్లేదని మా యొక్క పర్సనల్ అభిప్రాయం ప్రకారం మేము చేసుకుంటుంటే ఇప్పుడు ఎట్లా అవుతుంది అనేది ఎవిడెన్స్ వదలంటే మీరు పర్సనల్ గా కేసు ఫైల్ చేస్తారా దీనికి ముగింపు? నేను హైకోర్టులో ఇప్పుడు నేను ఆర్గ్యూ చేయలేదు, మీరు ఆర్గ్యూ చేయలేరు, ఓన్లీ సుప్రీం కోర్టులోనే ఆర్గ్యూ చేయాలి, అంతే కదా? సుప్రీం కోర్టులో ఆల్ అదర్ హైకోర్టులో మొత్తం భారతదేశం అంతా పేరు కావచ్చు కదా, ఎక్సెప్ట్ ఎందుకంటే మీరే చీఫ్ జస్టిస్ గా ఉన్నారు కాబట్టి చేయలేరు ఇక్కడ. బట్ సుప్రీం కోర్టులో అయితే చేయొచ్చు మీరు ఈ కేసును, మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా చేయొచ్చు. అంటే మీకు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, ఇటువంటి అడ్డుకట్ట వేయాలి, ఈ పార్టీ ఆ పార్టీ అయినా ఉంది, అందుకనే. అంతేనా? నేనే ఆల్ ఇండియా బ్యాక్ క్లాస్ ఫెడరేషన్ ఆంధ్ర హైకోర్టులో రిపిటిషన్ ఇప్పుడు రేపెల్లుండి వస్తుంది, మన నెక్స్ట్ వీక్ వస్తా ఉంటుంది అది. అక్కడ కూడా ఇటువంటి కులగానే జరిగి డెడికేటెడ్ కమిషన్ వేసి అక్కడ కూడా 42% రిజర్వేషన్స్. నీకెందుకంటే ఆయన అనుకూలంగా ఉన్నాడు మా ప్రధానమంత్రి కాబట్టి అక్కడనేమో కాంప్రమైజ్ అయ్యి, బీహార్ లో కాంప్రమైజ్ అయ్యి నువ్వు 9 సీట్ల విషయం లేపకు, గమ్మునుండు, మనమిద్దరం బదులుకొని మళ్ళా రాజ్యాధికారం వద్దామని అక్కడ బదులుకొని 9 సీట్ల లేపనీయలేదు ఆయనండి. చంద్రబాబు నాయుడు 9 సీట్లు లేపడా అనేది మేము రిపిటిషన్ వేసిన తర్వాత బయటకు వస్తుంది. నెక్స్ట్ వీక్ లో అది అడ్మిషన్ కి వస్తుంది. ఓకే, ఒక్క నిమిషం. దాసోజు శ్రవణ్